న్యూయార్క్ మేయర్ మందాని ఒక చరిత్రే. ఎందుకయ్యా అంటే ఆయన ఎన్నికవ్వగానే ఓపెన్‌గానే చెప్తున్నాడు. ఆయన ముందే చెప్పాడు. నేను కమ్యూనిస్ట్‌ని అలాగే తీసుకొస్తాను. అంటే ఇప్పటిదాకా అమెరికాలో రానటువంటి ఒక రివల్యూషన్‌కి సాక్ష్యం. అమెరికాలో ధనవంతులు దర్జాగా బతుకుతున్నారు. పేదలు నిరంతర స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పేదలకి అన్నటువంటి పాయింట్‌తో ప్రారంభించినటువంటి సోషలిస్టిక్ యాటిట్యూడే మందాని. దానికి తోడు అక్కడ మైనారిటీ బుజ్జగింపు, ముస్లిములని ఏకం చేసేటటువంటిది. ఈ ఇంపాక్ట్ ఎట్లుందంటే ఇవాళ మందాని గెలవగానే తీవ్రవాద సంస్థలు మద్దతు ప్రకటించినాయి. హమాస్ అతన్ని అభినందించింది. అట్లాగే హెజ్బుల్లా అభినందించింది. ఐఎస్ఐఎస్ అభినందించింది. ప్రపంచంలో ఉన్న ప్రముఖ తీవ్రవాద సంస్థలు అభినందించినాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే వామపక్షాలు అభినందిస్తున్నాయి. అంటే వామపక్ష నక్సలిజం భావజాలం, తీవ్రవాద భావజాలం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక్కటవుతోంది అనుకుంటా. యూరప్ సమాజంలో ఈ సరికొత్తదైనటువంటి ఫార్ములా అనుసరించబోతున్నారు అనుకుంటా. ఇంకొకటి ఇప్పటిదాకా అక్కడ లేనిది గిఫ్టుల కల్చర్ వైపుకి తీసుకెళ్ళాడు. బస్సులు ఫ్రీ, అట్లాగే రకరకాలైనటువంటి ఉచితాలు ఇస్తానన్నటువంటి హామీలు ఇచ్చి గెలిచాడు. దానికి తోడుగా వాళ్ళ మెజార్టీ వర్గానికి ద్వేషిస్తూ సాగి గెలిచాడు. ఓవరాల్గా యూరప్ సమాజం కొత్త టర్న్ అయిపోబోతోందా, పేద ధనిక అన్నటువంటి సరికొత్త ఘర్షణ వాతావరణానికి దారితీస్తోందా, డెమోక్రాట్లు పేదల పక్షాన ఉండేట్టు, రిపబ్లికన్స్ ధనికుల పక్షాన ఉండేటట్టు అని గుర్తించినే ఇప్పుడు దెబ్బతీస్తున్నారు. అక్కడ అమెరికాలో ట్రంప్ టీంకి అతిపెద్ద షాకింగ్ పరిణామం ఇది.